Um, Komla is what you want to go by, right? Yes. So Komla, thanks a lot for contacting us. Basically, మీరు నాతో మాట్లాడినప్పుడు we started talking and I asked you, uh, అంటే you reached out to us saying Yeah. that you want to be a part of Telugu Tales, and then I said that's great, um, and then we started talking, and one of the interesting aspects that we are going to speak through in this Mm-hmm. podcast is an episode that you wanted to describe. But even before that episode, can you explain me and give our audience your background? అసలు మీరు ఏం Oh yeah. చేస్తారు? Yeah, Uh, yeah, yeah. I am working in IT and I am a full-time mom. hmm. And I have a lot of extracurriculars covering my life. I'm an event manager, I'm a dancer, I'm a model. I recently modeled for New York Fashion Week. I am the go-to person for my friends for fun, advice, partner in crime, everything. And I'm a plant mom. I'm so many things. Okay, that's and thank you, and tell us the episode that you went through. What happened there? Right. So always since I mean growing up, being the first daughter, first granddaughter, being perfect is what drives me. It still does actually. So no matter what, never show weakness, never show your సో ఎప్పుడు వీక్నెస్ చూపించొద్దు, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక ఐడల్ లాగా వాళ్ళు పెంచారు చిన్నప్పటి నుంచి. అండ్ నేను కూడా అదే స్టాండర్డ్ని ఫాలో అవుతూ వచ్చాను. దెన్ ఐ హ్యాడ్ నా కిడ్స్ అయ్యి ఇక్కడికి వచ్చి వర్కింగ్ ఇట్ హ్యాపెన్ 2 years ago. ఏమైందంటే ఒకరోజు ఐ ఫెల్ట్ అంటే చాలా మెంటల్లీ వీక్ అనిపించింది. బికాస్ చాలా చాలా ఓవర్వెల్మ్ అయిన టైం అది. పర్సనల్గా మా హౌస్ సేల్కి పెట్టాము. అదర్ హౌస్ ఈస్ గెటింగ్ రెడీ. కిడ్స్ డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు పికప్స్ డ్రాప్స్, నా జాబ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ బికాస్ దే ఆర్ స్మాల్, వీ డోంట్ బయట ఫుడ్ ఎక్కువ నచ్చదు మాకు, కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక బ్రేక్ కావాలి అనిపించింది, బట్ బ్రేక్ తీసుకోలేను. నేను బ్రేక్ తీసుకుంటే ఫ్యామిలీ అంతా ఆగిపోతుంది. అండ్ అలా అని సపోర్ట్ లేదు అని కాదు. ఐ హ్యాడ్ క్లోజ్ ఫ్యామిలీ క్లోజ్ బై టు సపోర్ట్ మీ, బట్ ఎవరిని అడగాలి అనిపించలేదు, నా వీక్నెస్ చూపించాలి అనిపించలేదు. 2 days నేను అదే మెంటల్ స్ట్రెయిన్తో క్యారీ ఆన్ అయ్యాను. ఐ థింక్ థర్డ్ డే అనుకుంటా నిల్చోవడం కష్టమైంది నాకు. ఐ కుడెంట్ స్టాండ్ ఆన్ మై లెగ్స్. మై లెగ్స్ కుడెంట్ సపోర్ట్ మీ ఎనీమోర్ అనిపించింది. లైక్ పడిపోతానా అనే పడిపోయాను. బట్ ఐ హ్యాడ్ టు బ్రింగ్ మై సెల్ఫ్ అప్, గో ఇన్ టు అ రూమ్, షట్ మై సెల్ఫ్ అవుట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్. టర్న్డ్ ఆఫ్ ఫోన్ పక్కన పెట్టేశాను, అన్నీ పక్కన పెట్టేశాను, పిల్లలు పిలుస్తుంటే పక్కన పెట్టేశాను. ఓన్లీ పర్సన్ ఐ రెస్పాండెడ్ టు వాజ్ మై హస్బెండ్. అండ్ ఆయన అనుకున్నారు, బికాజ్ లేడీస్ పిఎంఎస్ అండ్ ఆల్, ఆయన నీకేమైనా హెల్ప్ కావాలా, నీకేమైనా హీటెడ్ నాప్కిన్స్ కావాలా, హీటెడ్ టవల్స్ కావాలా, ఇలా అడుగుతున్నారు. అది కాదు, నాకేమైందో కూడా నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే నేను ఒక మోనోటోన్, ఓకే పిల్లలు ఇల్లు వర్క్, పిల్లలు ఇల్లు వర్క్, ఈ మోడ్లోనే ఉండేదాన్ని. బికాజ్ అవన్నీ బాగానే ఉంటాయి, నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టము. బట్ దేర్ ఆర్ సమ్టైమ్స్ ఓవర్వెల్మ్ అవుతాము, ఈవెన్ వీ లేడీస్. దట్ డజంట్ మీన్ ఐ లవ్ దెమ్ ఎనీ లెస్, కాదు అది. అప్పుడు ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సాయి నాకు. వై షుడెంట్ ఐ జస్ట్ స్టిక్ మై సెల్ఫ్ టు దీస్ రోల్స్? ఎందుకు నేను జస్ట్ మదర్, జస్ట్ వైఫ్, జస్ట్ ఒక ఇంజనీర్ ఉండాలి? వై కాంట్ ఐ డూ మోర్? ఐ షుడ్ డూ మోర్. అప్పుడు స్టార్ట్ అయింది నా జర్నీ, విచ్ వీ విల్ టాక్ నౌ. So, was it about? So, how did your husband react to the mental breakdown? హీ డింట్ నో ఐ వాజ్ గోయింగ్ త్రూ మెంటల్ బ్రేక్ డౌన్. ఆయన అగైన్ అది అనుకున్నారు, పిఎంఎస్ అనుకున్నారు. ఒక 1 day కంప్లీట్లీ వదిలేశారు నన్ను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్, ఐ హ్యావ్ సచ్ అ సపోర్టివ్ హస్బెండ్. సెకండ్ డే
I had enough energy to speak up. I think I rested well enough. My mind rested well enough. డెసిషన్ ఫ్యాటీగ్ అని ఉంటుంది. ఎవ్రీ డే మనకి తెలియకుండానే హండ్రెడ్స్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఏం వండాలి, ఏం తినాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ రూట్లో ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్లో ఏం చేయాలి, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నేను నెక్స్ట్ ఏం మాట్లాడాలి. దీస్ ఆర్ ఆల్ మైక్రో డెసిషన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సమ్ పీపుల్ డూ ఇట్ ఫ్లాలెస్లీ, some people struggle, and at that point of time I was struggling. అండ్ నాకు అర్థమైంది, ఇప్పుడు చాలామంది చాలా చేస్తారు, లైక్ బిజినెసెస్, వర్క్, ఇవన్నీ మేనేజ్ చేస్తారు. ఎలా చేయగలుగుతున్నారు, వాళ్ళకి నాకు ఏంటి డిఫరెన్స్, నేను అలా అవ్వాలంటే ఏం చేయాలి? అండ్ ఐ ఆస్క్డ్ హెల్ప్. మా హస్బెండ్ అడిగాను, ఐ వాంట్ టు డూ బెటర్, ఐ వాంట్ టు గెట్ బెటర్. నాకు ఇదే చేసి 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 నాకు ఒక కన్ఫైన్డ్ బాక్స్ లాగా అనిపిస్తుంది అని ఐ స్పోక్ అవుట్ ద సెకండ్ డే. చెప్పాను. హీస్ లైక్ ఎస్, హీ సేస్ దట్, వెళ్ళు నీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయి, వెళ్ళు అదర్ యావిగేషన్స్ చేయి, లైక్ వాట్ ఐ లైక్. చైల్డ్హుడ్లో ఐ లవ్ డ్యాన్స్ వెరీ మచ్, చాలా ఇష్టం నాకు. డ్యూరింగ్ అగైన్ వర్క్, కిడ్స్, ఆ టైంలో దట్ ఈస్ సంథింగ్ ఐ షట్ ఇట్ డౌన్. ఆ హాబీని మళ్ళీ బయటకు తీసుకొచ్చా. అండ్ ఇలా ఇంటరాక్ట్ అవ్వడం పీపుల్తో నాకు చాలా ఇష్టం, మాట్లాడడం చాలా ఇష్టం నాకు. వాటికి ఐ స్టార్టెడ్ యాడింగ్ పీపుల్, ఐదర్ లైక్ మైండెడ్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ మైండెడ్. దోస్ కన్వర్జేషన్స్ హిట్ డిఫరెంట్. సో అందరితో మాట్లాడడము, ఇంటరాక్ట్ ఎక్కువ అవ్వడము, ఎక్కువ హాబీస్ని పిక్ చేసుకోవడము. ఫిల్ యువర్ లైఫ్ విత్ సో మెనీ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ. అంటే చాలా చేయాలనిపిస్తుంది అందరికీ. ఫైండ్ టైం, అన్నీ చేయాలి. అప్పుడే ఒక పీస్ ఆఫ్ పజిల్, ఒక పజిల్ని కంప్లీట్ చేసినట్టు అందంగా ఉంటుంది. సో you talked about decision fatigue, right? That's a real thing. And I've done some research on decision fatigue. Our decision fatigue ni, how did you overcome that? What were your steps to overcome that? Take a day in your week. It could be weekday. Weekday works better for me because weekends are very hectic right now for me. Don't make any decisions. In fact, మన పెద్దవాళ్ళు సూపర్స్టిషన్స్తో అనేవాళ్ళు, ఈరోజు మంగళవారం, ఈరోజు ఏం చేయను, ఈరోజు ఏం స్టార్ట్ చేయను, కొత్తవి ఏం స్టార్ట్ చేయను, చేస్తున్నవైతే చేస్తాను, ఈరోజు డబ్బులు ఇవ్వను. అంటే ఇంటర్నల్లీ వాట్ దే వర్ ట్రైంగ్ టు సే అనిపించింది నాకు ఏంటంటే, రెట్రోస్పెక్టివ్లో, టేక్ అ డే వేర్ యూ డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్, నో న్యూ డెసిషన్స్. అంటే నువ్వు తిన్నావా, నువ్వు బట్టలు వేసుకున్నావా, వర్క్ వెళ్ళావా, అవి వర్క్ కాకుండా ఏ డెసిషన్స్ తీసుకోకుండా ఒక డే తీసుకోవాలి. నేను ఇప్పటికీ చేస్తాను, ఇప్పటికీ నా వీక్లో ఒక డే ఉంటుంది. మీరు ఫోన్ చేసి, లేదా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసి, ట్రిప్ వెళ్దాం, ఇదా రేపు మాట్లాడదాం, చూద్దాం, తీసుకోను డెసిషన్. వన్ డే ఐఎమ్ గివింగ్ మై బ్రెయిన్ అ లిటిల్ బ్రేక్ ఇట్ డిజర్వ్స్ అనిపిస్తుంది. What other tools or any other tools that you use to go through? I mean, or maybe I'll rephrase the question. You went through this episode. Did you have any other incidences where you kind of you thought, oh, maybe I'm going back there, and then you had to యూ టర్న్ తీసుకోవడము అండ్ ఆల్. ఇది స్పెషల్లీ ఇందాక నాకు జరిగిన ఎపిసోడ్ని, మిలిటరీలో డాన్స్ ఆఫ్ డెత్ అని ఉంటుంది. ఓకే, అది చాలామందికి తెలీదు. అదేంటంటే ట్యాంక్స్ ఉంటాయి కదా, మిలిటరీ ట్యాంక్స్, అవి సో ఇండిస్ట్రక్టబుల్, ఎవరు వాటిని డిస్ట్రక్ట్ చేయలేరు అనే లాంటివి ఉంటాయి. బట్ వాటికి డ్యామేజ్ జరిగితే బయటకు కనపడదు. అవి ఒక స్పైరల్లో వెళ్తూ ఉంటాయి ఆ ట్యాంక్స్. లోపల ఎవరో డ్రైవ్ చేస్తున్నట్టు ఉంటుంది, బట్ లోపల దిస్ ఇస్ ద డ్రైవర్ ఈస్ డెడ్. సో ద ట్యాంక్ అలా సర్కిల్స్లో వెళ్తూ ఉంటుంది. బయట నుంచి చూసే వాళ్ళకి ఆ డ్రైవర్ పిచ్చోడు సర్కిల్స్లో తిప్పుతున్నాడు ఆ ట్యాంక్ని అనిపిస్తుంది. బట్ ఇంటర్నల్గా ఎంత హీట్ జనరేట్ అయి ఉంటుంది అంటే యాష్ అయిపోయి ఉంటారు ఆ లోపల ఉన్న పర్సనల్. తెలియదు బయటకి. అది ఓపెన్ చేస్తే కూడా ఇట్ విల్ బి లైక్ అ బ్లాస్ట్. అంటే ఓపెన్ చేసిన వాళ్ళు దే విల్ బి డెడ్, దే విల్ బి థ్రోన్ అవుట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. దాని ఆ ఫ్యూయల్ ఆగిపోయి అది
కంప్లీట్లీ ఆగిపోయి అండ్ దాన్ని డిస్పోజ్ చేయడం కూడా చాలా కష్టం. సమ్టైమ్స్ అది రేడియో యాక్టివ్ ఉంటుంది, సమ్టైమ్స్ అగైన్ ఈ బ్లాస్ట్ ఇది లోపల కంటైన్ అయి ఉంటుంది. ఇట్ సెల్ఫ్ బికమ్స్ అ బాంబ్. సంథింగ్ దట్ ఈస్ మెంట్ టు ప్రొటెక్ట్ యూ బికమ్స్ యువర్ బాంబ్. సో ఈ అనాలజీలో దట్స్ వాట్ యూ వర్ గోయింగ్ త్రూ, ఎస్. రైట్? ఐ వాజ్ ఇండిస్ట్రక్టబుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. నాకేం కాలేదు, నేను ఇయర్కి వెళ్ళలేదు, నా సర్కాండియన్ రిథమ్ డిస్టర్బ్ అవ్వలేదు, నా 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 వైటల్స్ ఏమీ పోలేదు. కానీ ఆ ఫ్యాటిక్కి నాకు లైక్ మై ఫెల్ట్ మై లెగ్స్ వర్ గోయింగ్ టు గివ్ అవే అలా అనిపించింది, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఇట్స్ వెరీ సిమిలర్ టు ద ఎనాలజీ వాట్ ఐ వెంట్ త్రూ. ఓకే. Any other, so you started picking up hobbies అన్నారు కదా, Yes. random hobbies. Any hobbies that you thought, like any hobbies like నీకు చిన్నప్పటి నుంచి చేయాలనిపించింది ఇప్పుడు చేయడం కానీ, ఆర్ ఎనీథింగ్ దట్ యూ ఎవర్ నేను ఎప్పుడు చేయలేను అనుకున్నది కూడా చేయడము, హ్యావ్ యూ చేశాను. డన్ ఎనీథింగ్ ఆఫ్ దాట్ సార్ట్? నేను ఎవ్రీ మంత్ ఐ డూ సంథింగ్ న్యూ. ఈ మంత్ మనం ఇది ఎవ్రీ మంత్ ఐ ఆస్క్ మై సెల్ఫ్, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ డిడ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో నేను కొత్త యాక్టివిటీస్ని నా బాస్కెట్, నా పోర్ట్ఫోలియోలోకి, నా లైఫ్ అనే పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. లాస్ట్ మంత్ ఐ వాక్ ద ర్యాంప్ ఫర్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్. I never thought I would be a model. I never, not even in my wildest dreams. ఎప్పుడు ఈ టాపర్, ఫస్ట్ ర్యాంకర్, జాబ్లో బెస్ట్, కిడ్స్లో బెస్ట్ మామ్, వైఫ్ యాజ్ అ బెస్ట్ సిస్టర్, అన్నీ బెస్ట్ రోల్స్ చేయాలి. సో మోడలింగ్, వై డోంట్ ఐ ట్రై? అండ్ దాని సీడ్ 1 year బ్యాక్ వేయాల్సి వచ్చింది. బికాస్ యూ డోంట్ గెట్ టు బీ అ మోడల్ ఓవర్ నైట్. Takes a lot of effort, consistent exercise, your diet, your skin, your hair, అన్నీ కేర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది చేస్తున్నానంటే నేను 1 yearగా దాని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. నేను నాకు మాట్లాడడం ఇష్టము. యూ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ, సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐఎమ్ డూయింగ్ దిస్. జనవరిలో సంథింగ్ ఎల్స్, ఎవ్రీ టైమ్. సో మోడలింగ్ ఈజ్ సంథింగ్ ఐ థాట్ ఐ వుడ్ నెవర్ డూ. ఐ డిడ్ యువర్ క్వశ్చన్. And something I wanted to do always and I never did is friends who you can like count on. I want to be the friend. నా ఫ్రెండ్స్ కాల్ చేసి ఎగ్జాంపుల్, నేను క్రైమ్ చేశాను రా నా దగ్గరికి కవర్ చేయంటే నేను జడ్జ్మెంట్ లేకుండా నేను వెళ్ళగలగాలి. నేను ఆ ఎకోసిస్టమ్ని నా ఫ్రెండ్స్కి ఇస్తాను. And now, ఇప్పుడు at a point of time, I am so gifted. Thank you, God. I have similar friends too. That నేను కాల్ చేసి at any point of time, నాకు ఇది కావాలి, లేదా నాకు ఇలా అనిపిస్తోంది, లేదా ఇది చేద్దాము, ఇది వద్దు. Again, life gets in the way of work gets in the way of life. Obviously, I understand work is priority అందరికీ, నాకు కూడా. సో వర్క్ టైం కాకుండా నా ఫ్రెండ్స్కి ఐ వాంట్ టు బీ దేర్. No, very well said. Because I think a majority of people mananta H1 lo untamu. Yes. So we are under constant pressure of Yeah. working and meeting a certain limit. Yes. And then adjusting to it. We have fear of failure, Sai. Yeah. That's a big problem with our culture. And మనము ఇలా immigrants ఇక్కడికి వచ్చి, you always want to prove. ప్రాణ్ జాయే పర్ షాన్ నహీ జాయే. Yeah, that's true. నో సక్సెస్ఫుల్ అవ్వాలి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఆప్షనే కాదు బా మనకి. యా. So that's a very good aspect that you said, like culture nunchi fear of failure వస్తుంది అని. Do you see those trends in our community, ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీలో లేకపోతే తెలుగు కమ్యూనిటీలో? Are we in a shell where we are always trying to prove ourselves over each other? ఎస్. నాకెన్ని బిజినెస్లు ఉన్నాయి, నీకెన్ని బిజినెస్లు ఉన్నాయి, నీకెన్ని ఇల్లులు ఉన్నాయి, నాకెన్ని ఇల్లులు ఉన్నాయి. అవి వాటి వల్ల వాల్యూ ఇస్తారు 100% అని కాదు. బట్ అవి చిన్న చిన్న టిడ్బిట్స్, అంటే నాట్ రియల్ ఫ్రెండ్స్. అగైన్ హియర్ ఐ హ్యావ్ సమ్ రియల్ ఫ్రెండ్స్, బట్ దేర్ ఆర్ సమ్ ముఖ పరిచయాలు. అవి మీరు ఎక్కడ ఉంటారు, ఏ జిప్ కోడ్లో ఉంటారు, నీకెందుకు ఎందుకు నీకు. యా, డెఫినెట్లీ అది ఉంది మనకి.
మన సమ ఉజ్జీలతోనే మనం మాట్లాడాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, ఆర్ మన సర్కిల్స్లోకి యాడ్ చేసుకోవాలి అనేది బిగ్ ప్రాబ్లం. అంటే వేరేవి లేవు ఆప్షన్స్ సాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ మనం ఏం చేస్తామంటే, తప్పు పట్టట్లేదు నేను దీన్ని. వర్క్లో ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, వాట్ ఎవర్. అది కాకుండా మనం ఏం చెయ్యము. ఇప్పుడు అది నా ప్రాబ్లం. అగైన్ అనదర్ థింగ్ ఐ యాడెడ్ టు మై పోర్ట్ఫోలియో ఇస్ ఐ గో టు జిమ్ అండ్ మన వాళ్ళతో కాకుండా అందరితోనే మాట్లాడతా. బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ అ పర్స్పెక్టివ్. నాకు ఒక పర్స్పెక్టివ్. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా ఇప్పుడు వీకెండ్ అయితే ఈ ఈవెంట్ ఆ ఈవెంట్ వాళ్ళకి అలా కాదు. వాళ్ళ యాక్టివిటీస్ డిఫరెంట్ ఉంటాయి. ఐ వాంట్ అట్లీస్ట్ నో, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ డూ, ఓకే స్కీయింగ్ వెళ్తున్నారా, ఓకే ఇదా, ఓకే అట్లీస్ట్ ఇంటరాక్ట్ విత్ పీపుల్ హు ఆర్ నాట్ లైక్ యూ. అది బిగ్ థింగ్. Great. And going back to the incident, right? How your sons, you have two Yeah. kids. Were they aware of the situation? Did you ever talk to them or anything of that sort? నో, అప్పుడు వాళ్ళు బాగా అంటే అర్థం చేసుకునే ఏజ్లో లేరు. ఇప్పుడు నేను చెప్తాను. నేను స్పెషల్లీ నాకు ఏదైనా కాల్ వచ్చింది ఆర్ ఐఎమ్ టాకింగ్ టు సమ్మన్, వాళ్ళు ఉంటే వాళ్ళ ఏజ్కి దే వాంట్ అమ్మాస్ అటెన్షన్. అమ్మ కామ్ డౌన్, నేను వస్తాను నీ దగ్గరికి, ఇప్పుడు ఈ పర్సన్తో మాట్లాడని నన్ను అని. ఐ గివ్ బౌండరీస్. అంటే ఐ పుట్ బౌండరీస్ ఆఫ్ మై సెల్ఫ్ అరౌండ్ దెమ్. వాళ్ళు అండ్ బాయ్స్ బీయింగ్ సో రఫ్, ఎప్పుడు కొట్టడము, మీదకి ఎక్కడము, ఐ టాలరేట్ ఫర్ ఎ లెవెల్. నేను తర్వాత చెప్తాను, నాన్న అమ్మకి కొంచెము టైం కావాలి, ప్లేస్ కావాలి. అండ్ ఇంకొకటి ఏం చెప్తానంటే, అమ్మ ఈజ్ గోయింగ్, నేను చెప్పను ఎక్కడికో. మోస్ట్లీ ఇట్ ఈస్ ఫర్ జాగింగ్ ఆర్ జిమ్ ఆర్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్స్. నేను చెప్తా, నా ఫ్రెండ్స్తో నాకు ప్లే డేట్ ఉంది నాన్న, నీ ఫ్రెండ్స్తో నీకు ప్లే డేట్ ఎలా ఉంటుందో నా ఫ్రెండ్స్తో నాకు ప్లే డేట్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పటి నుంచి తెలియాలి. అండ్ మీ బీయింగ్ ద ఓన్లీ గర్ల్ ఆస్పెక్ట్ ఇన్ దర్ లైఫ్ రైట్ నౌ, లైక్ బోత్ ఆర్ బాయ్స్, నేను ఒక విండో వాళ్ళకి టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఆఫ్ గర్ల్స్ ఇలా ఉంటారు, ఇలా అని. సో నేను నా ఫ్యూచర్ డాటర్ ఇన్లాస్కి ఐ వాంట్ టు డూ అ ఫేవర్ బై సెట్టింగ్ అప్ బౌండరీస్. అండ్ మా చిన్నవాడు వంట కూడా హీ లవ్స్ డూయింగ్, పెద్దవాడు ఈజ్ లాట్ ఇన్ టు ఆర్గనైజింగ్, క్లీనింగ్ అండ్ ఆల్. సో వాళ్ళకి ఇప్పటి నుంచి చెప్తా, చోర్స్ అలవాటు చేస్తా, వాళ్ళని ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకునేలా చేస్తా. మెన్కి చాలామందికి డెసిషన్స్ తీసుకోవడం, నాట్ అండ్ వర్క్ అండ్ ఆల్, డెసిషన్స్ తీసుకోవడము వెరీ బిగ్ ప్రాబ్లం. ఇదేం చేయాలి, ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఇదేం అంటే వై మెన్ కెనాట్ టేక్ సచ్ డెసిషన్స్. అవి చిన్నవనా, మాకు వదిలేస్తారు, రైట్? సో ఐ నో యూ గైస్ డోంట్ వాంటెడ్లీ డూ దట్. అది బ్రాటప్ నుంచి ఉందో, ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్, ఎపిజెనెటిక్స్, జెనెటిక్స్తో పాటు ఎపిజెనెటిక్స్. మేబీ మీరు చూడలేదేమో అలాగా. ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు మెన్ టేక్ లాడ్ ఆఫ్ కేర్ ఆఫ్ దేర్ కిడ్స్. లైక్ ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఐఎమ్ super embarrassed to say my husband spends more time with my kids. Right? So definitely boundaries పెట్టాలి. కిడ్స్ దగ్గర కూడా చెప్పాలి, నాన్న నాది నా టైం నాన్న అని చెప్పాలి. No, I think there is a lot of genetics that come into play too. I think men are wired a certain way. Decision making ki, I think I can echo that, where I'm not able to quickly take that decision. So tell me how మీ అప్బ్రింగింగ్ ఏంటి, ఎక్కడి నుంచి మీరు ఇండియాలో, గివ్ us a little bit of background of that. సో నా బ్రాటప్ ఎడ్యుకేషన్ అంతా వైజాగ్లో, ఆంధ్రప్రదేశ్. I come from a long line of working moms. My mom is working, she's currently working for AP State Government. My grandma used to be a tailor, entrepreneur. So it is very different, Sai. Working moms brought up chesina working daughters ki, నాన్ వర్కింగ్ మామ్స్ బ్రాటప్ చేసిన డాటర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది రాంగ్ అని నేను అనట్లేదు, అగైన్ డోంట్ గెట్ మీ రాంగ్ అని అనట్లేదు. నేను
It's just different. ఇప్పుడు మై కిడ్స్ ఐ హ్యాడ్ టు బ్రింగ్ అప్ ఆన్ మై ఓన్. ద ఓన్లీ ఫీమేల్ ఎంటిటీ నాకు హెల్ప్ చేసింది మా గ్రాండ్ మా, Mm. నాట్ మై మామ్. షీ స్టిల్ వర్కింగ్, లైక్ మై కిడ్స్ ఆర్ గ్రోన్ అప్. Mm. నాకు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయడము అది నేను ఎక్స్పెక్ట్ చేయను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వస్తే మా మదర్ నేనే ఆమెకు తిరిగి చేస్తా, బికాజ్ ఐ నో వర్కింగ్ మమ్ స్ట్రగుల్. సరేలే అమ్మకి ఓ పూట వండి పెడితే తప్పేంటి, Mm. ఆవిడేమో నాకు చేయాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయను. వేరాజ్ ఐవ్ సీన్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళకి ఇక్కడ వాళ్ళ కిడ్స్ని బ్రింగప్ చేయడానికి మదర్ ఇల్లా రావడం కానీ మదర్ రావడం కానీ హెల్ప్ చేయడం కానీ అవుతూ ఉంటాయి 6 months. అండ్ వాళ్ళు దే గెట్ సో ట్యూన్డ్ టు హెల్ప్ దట్ మా మదర్ ఇల్లా వెళ్ళిపోతే నాకేం చేయాలో అర్థం కావట్లేదు పిల్లలతోటి. Mm. They are bloody your kids. Mm. You better figure out what to do with them, right? So I never had that luxury emo. I never expected it because day one nunchi I've been brought up independent because my mom is working. I had to take my own decisions. Em tinali akkada unnadi enti అందులో ఏం తినాలి, ఒక క్లాస్కి వెళ్ళాలి, అమ్మకి ఫోన్ చేసి అడగడానికి లేదు, అప్పుడు సెల్ ఫోన్స్ అవి కూడా లేవు. ఇఫ్ దట్ ఎక్స్ట్రా క్లాస్ నాకు హెల్ప్ చేస్తుంది నా స్టడీస్కి నాకు అంటే నేనే వెళ్ళాలి. అండ్ నేను సేఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి, సేఫ్ ట్రాన్స్పోర్ట్ బ్యాక్ చూసుకోవాలి నేను. అవన్నీ ప్రతి ఇండిపెండెంట్ నేను చిన్నప్పటి నుంచి. అది చాలా హెల్ప్ చేసింది నా ఈ జర్నీ ఆఫ్ యాడింగ్ మోర్ థింగ్స్ ఇన్ టు మై బకెట్. ఎక్కువ చేయాలి, ఎక్కువ ఫన్ కాదు, వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్, రైట్? ఇప్పుడు లైక్ డాన్సింగ్ గివ్స్ మీ హ్యాపీనెస్, మోడలింగ్ ఇస్ సంథింగ్ ఐ నెవర్ డిడ్, టాక్ షో సంథింగ్ ఐ నెవర్ డిడ్. నెక్స్ట్ ఇంకేదో ఈవెంట్ మేనేజ్మెంట్, ఐ నెవర్ థాట్ నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాను అనుకోలేదు, చేస్తున్నా. ఈ హౌస్ కస్టమ్ హౌస్ డిజైనింగ్, ఐఎమ్ నాట్ అన్ ఇంటీరియర్ డిజైనర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిజైనర్, రైట్? సంథింగ్ ఐ టుక్ అప్ అండ్ నా ఓన్ రీసెర్చ్ చేసుకుని ఎంజాయ్ ద ప్రాసెస్. టఫ్, ఇవన్నీ చేయడం చాలా టఫ్ బికాస్ ఎవ్రీబడి అందరికీ 24 గంటలే ఉంటాయి లైఫ్లో, డేకి. యాడ్ మోర్, యూ ఫైండ్ మోర్ థింగ్స్ అండ్ డూ ఇట్. చేస్తున్నప్పుడు ఏడవద్దు, అబ్బా అనవసరంగా తీసుకున్నాను రా ఇది అని. రిమెంబర్ ఎందుకు తీసుకున్నావు, నీ ఇన్నర్ ఏదో ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో ఎంజాయ్ ద ప్రాసెస్ యాజ్ వెల్. అది తెలుగులో సామెత ఉంటుంది, బిడ్డొచ్చినా గడ్డొచ్చినా ఎత్తాలి అని, రైట్? సో ఏమొచ్చినా ఒడిదుడుకులు వస్తాయి నీ జర్నీలో. నువ్వు ఒకటి స్టార్ట్ చేసావు, బిడ్డొచ్చినా ఎత్తాలి గడ్డొచ్చినా ఎత్తాలి, మంత్రసాని పనికి ఒప్పుకున్నప్పుడు. సో యు ఆర్ ఫ్రమ్ వైజాగ్ అండ్ దెన్ మీరు యూఎస్కి వచ్చారు. డిడ్ యూ డూ యువర్ మాస్టర్స్ హియర్? లేదు, నేను జాబ్కే వచ్చాను. ఓకే, సో and this is one question we always ask, like what was the biggest culture shock మీరు US కి వచ్చినప్పుడు? Oh my what is God. the one thing that hit you hard? It still shocks me, tip culture. అంటే ప్రతి చోట టిప్స్ ఎందుకు ఇవ్వాలి? నేను అంటే ద ప్లేస్, ద వే వీ బ్రాట్ అప్, అగైన్ ఇఫ్ యూ గో టు అ బిగ్ రెస్టారెంట్ లైక్ స్టార్ హోటల్కి వెళ్తే కానీ టిప్ అనేది లేదు. బ్రేక్ఫాస్ట్కి వెళ్తే టిప్ ఎప్పుడు నేను పే చేయలేదు ఇండియాలో. ఇక్కడ బార్బర్ షాప్ దగ్గర నుంచి నిల్చుని నేను ఒక ఢిల్లీలో ఆర్డర్ చేసింది కూడా ఐప్యాడ్లో టిప్ 15%, 20%, 30% అలా వస్తాయి. అండ్ లాట్ ఆఫ్ మెన్, నాట్ జస్ట్ మై హస్బెండ్, ఐవ్ సీన్ ఆ స్క్రీన్ చూస్తే యాంగ్జైటీ వస్తుంది వాళ్ళకి. అందులో కస్టమ్ అనే ఆప్షన్, అందులోకి వెళ్ళి యూ కెన్ అగైన్ సెలెక్ట్ వాట్ ఎవర్. బట్ నేను ఎందుకు ఇవ్వాలి ప్రతిదానికి టిప్? నువ్వు నాకు సర్వీస్ ఇస్తే, నేను కూర్చుని తిని నువ్వు నాకు తీసుకొచ్చి సర్వ్ చేసి అగైన్ నా ప్లేట్లు ఎత్తి తీసుకెళ్తే టిప్ ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే. నేను ఒక బోబా టీ ఆర్ కాఫీ షాప్కి వెళ్ళాను, స్టార్ బక్స్కి వెళ్ళాను, నేను నిల్చుని ఆర్డర్ ఇస్తున్నా, నిల్చుని పిక్ చేసుకుని నేను వెళ్ళి కూర్చుని తాగుతున్నా, నీకెందుకు స్టార్ బక్స్లో నేను టిప్ ఇవ్వాలి? డోంట్ రిలై ఆన్ మై చారిటీ. యూ పే గుడ్ వేజెస్ టు యువర్ ఎంప్లాయీస్. నా చారిటీ మీద నీ ఎంప్లాయీస్ బతకడం అనేది, హౌ మెస్డ్ అప్ ఇస్ దట్? No, that is a very I think there was a I was watching a documentary too on how overrated the tip culture here in the US is. Koncham like Starbucks, you drive through it, why do you have to tip? You have to tip? There's
that button shouldn't even be there, right? Yes, shouldn't even be there. The only place it should be there, no, నీకు complete service. I understand salon, I understand restaurant where you sit and you eat and they take away your plates. అది I understand, but everywhere else it should be banned. In fact, crime అవ్వాలి అది. Any other culture shock that you can think of? Yes, I can think of work cultureలో. Mm. వర్క్ కల్చర్ అగైన్ ఇక్కడ కూడా ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అరే దేశీ మేనేజర్ రా అంటే అది వాట్ ఆర్ రెడ్ ఫ్లాగ్ అని మాట్లాడతారు, అవును. రైట్? అలా చేసుకోవద్దు. ఇక్కడున్న మంచి వర్క్ కల్చర్ని, లైక్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు, హెల్త్ అంటే తెలుసు నాకు, జస్ట్ అ ఫ్లూ ఆర్ సంథింగ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే యా గో టేక్ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ కమ్ బ్యాక్. అండ్ నేను ఆ రోజు ఓవర్ Oh, టైం that was your manager? నో మీ Oh, okay. నో వెన్ లైక్ మై మేనేజర్ సెడ్ యూ సౌండ్ సిక్, వై డోంట్ యూ గో టు డాక్టర్ ఆఫీస్. Ani, he suggested you. హీ సజెస్టెడ్ వెన్ ఐ వాజ్ సౌండింగ్ వెరీ సిక్. And he was Indian or నో Okay. సో దెన్ నేను వర్క్ అయ్యాక వెళ్దామని చూస్తున్నాను, బట్ ఆ డాక్టర్ ఆఫీస్ క్లోజ్ చేసేస్తారు. వర్క్ అయ్యాక ఏం వెళ్తావు, ఇప్పుడే వెళ్ళు అని పంపారు. నేను తిరిగి వచ్చి నేను ఆ రోజు ఎక్స్ట్రా అవర్స్ ఐఎమ్ వర్కింగ్, నేను అప్పుడు కాంట్రాక్టర్ని కూడా. Mm. ఆయన నెక్స్ట్ డే నా ఈమెయిల్స్ లేట్గా చూసి ఎందుకు అంటే ఆయన ఏంటంటే హీ హ్యాస్ టు పే మీ ఓవర్ టైమ్ బికాజ్ ఐఎమ్ అ కాంట్రాక్టర్, ఇట్స్ డబుల్, ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. అంటే నేను 2 hours లేను కదా మరి అంటే ఆర్ యూ కిడింగ్ మీ అని ఇట్ బికేమ్ అ జోక్ ఇన్ టీమ్ మీటింగ్. సో దట్ ఈస్ అ బిగ్ కల్చర్ షాక్, లైక్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు అగైన్ డూ దట్. అంటే సచ్ అ స్వీట్, రైట్? ఐ మీన్ నిజంగా పని ఉంది, నిజంగా అక్కడ ఏదో కాలుతోంది అంటే చెయ్యు పర్వాలేదు, ఇలా చేయొద్దు అని ఆయన ప్రొఫెషనల్గా చెప్తే ఐ ఫెల్ట్ వావ్, నేను మంచి ప్లేస్కి వచ్చి వర్క్ చేస్తున్నాను. Both your sons are born here? నో, బోత్ ఆర్ బార్న్ ఇన్ ఇండియా. Okay. Ante they were born and then did you raise them there or? సో పెద్దవాడు ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇండియాలో రేస్ చేశాను. చిన్నవాడు హీ వాజ్ 4 months 5 months బేబీ ఇక్కడే. సో చిన్నవాడు అప్బ్రింగింగ్ మొత్తం ఇక్కడే జరిగినట్టు, పెద్దవాడు కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇండియాలో పెరిగినట్టు. So what was the difference? మీరు ఇండియాలో డిఫరెన్స్. అవునా? యా, Like how do you compare both? ఇండియాలో పెద్దవాడి టైంలో ఐ యూస్ టు హ్యావ్ అన్ ఆర్మీ సపోర్టింగ్ మీ. ఐ మీన్ పెయిడ్ ఆర్మీ అంటే అలా అని మా పేరెంట్స్, అగైన్ చెప్పాను కదా మా మదర్ ఈజ్ ఆల్సో వర్కింగ్, ఫుల్ టైం నానీ ఉండేది, డే టైంలో వాడిని ఆడించే ఒక నానీ ఉండేది, అలా కాకుండా హౌస్ హోల్డ్ హెల్ప్ ఉండేది, కుక్ ఉండేది, మై డాడ్ ఉండేవాళ్ళు, మా గ్రాండ్ మా ఉండేవాళ్ళు. సో లిటరలీ ఒక ఆర్మీ ఉండేది నాకు హెల్ప్ చేయడానికి. ఇక్కడికి వచ్చాక నేనే అన్నా అంటే ఇప్పటికీ మా గ్రాండ్ మా దగ్గర ఏం హెల్ప్ తీసుకుంటానని, తను విల్లింగ్ టు కమ్ అండ్ హెల్ప్ మీ. ఇక్కడే ఉంటారు, న్యూ జెర్సీలో ఉంటారు మా అంకుల్ తోటి. ఐ డి నాట్ వాంట్, ఐ వాంట్ టు సీ యూనో బ్రింగ్ అప్ మై ఓన్ కిడ్స్, ఎలా ఉంటుందనే ఒక ఎక్స్పీరియన్స్. నేను కాల్ చేసి అడగాల్సి వచ్చింది, అమ్మమ్మ వీడు పెద్దవాడికి అన్నం ఎంత సాఫ్ట్గా కలపాలి అని. నాకు తెలీదు, నాకు కుకింగ్ రాదు, వీడేం తింటాడో నాకు తెలీదు, వాడికి ఏం పెట్టాలో నాకు తెలీదు. అంటే అంత ఇగ్నోరెంట్గా ఉండేదాన్ని నేను ఇండియాలో. 14-15 hours వర్క్ చేసేదాన్ని, 1 hour కమ్యూట్. సో ఇంటికి వచ్చి వాడితో ఆడుకోవడమే తప్ప, ఎప్పుడైనా వాడు సిక్ అయితే డాక్టర్కి తీసుకెళ్ళడం తప్ప, వాడు డేలో ఏం తినేవాడు, ఎలా ఉండేవాడు, వాడి స్కెడ్యూల్ ఏంటి, నథింగ్ ఐ నో అనే ఒక రియలైజేషన్ ఇట్ హిట్ మీ హార్డ్. లైక్ నథింగ్, నేనేం ఇన్వాల్వ్ అవ్వలేదా వీడి లైఫ్లో అనే ఒక షాక్ నుంచి ఐ వాంటెడ్ టు టర్న్ ఇట్ అరౌండ్. అండ్ దెన్ చిన్నవాడిని కంప్లీట్ హ్యాండ్స్ ఆన్. నేను అగైన్ హెల్ప్ లేకపోవడము, ఇద్దరు బేబీస్ చిన్నవాళ్ళే, 2 years, దే డోంట్ ఈవెన్ హ్యావ్ 2 years ఏజ్ గ్యాప్, దే ఆర్ 1 year 9 months అపార్ట్. ఎట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యూస్ టు, వెన్ దే వర్ సిక్ అండ్ ఆల్, రోజుకి 20 diapers చేంజ్ చేసేదాన్ని విత్ బోత్ ఆఫ్ దెమ్ కంబైన్డ్. లైక్ దిస్ ఈస్ నాట్ సస్టైనబుల్ నాకు. అగైన్ ఇట్స్ లైక్ అగైన్ ప్రాజెక్ట్ లాగే డీల్ చేసా, ఈవెన్ దో యునో ఐ లవ్ దెమ్ కిడ్స్ అండ్ ఆల్. ఓకే, దీన్ని ఎలాగా ఈజీ చేయొచ్చు. సో ఈజీ చేయడం ఏంటంటే
ఈ ఎర్లియర్ పాటీ ట్రైనింగ్ చేయాలి, ఎర్లీగా ట్రైన్ చేయాలి, సో దట్ నాకు బర్డెన్ తగ్గుతుంది. నేను న్యూ మామ్స్కి ఆర్ ఎగ్జిస్టింగ్ మామ్స్కి పిల్లలతో అవ్వటం లేదు, నాకు చాలా పని అవుతోంది, కామన్ కంప్లైంట్ కదా ఇది, వింటాం మనం, రైట్? ఎంత స్పౌస్ యునో అగైన్ సపోర్ట్ చేసినా మదర్ రోలే, మదర్ కాంట్ బి రీప్లేస్డ్. మై మంత్రా ఈస్ మేక్ కిడ్స్ ఇండిపెండెంట్ అకార్డింగ్ టు దేర్ ఏజ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సాయి. ఇది ఎలాగ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే 1 year ఏజ్కి వరకు అగైన్ నువ్వేమీ చేయలేవు. 1 year ఏజ్ తర్వాత ఎర్లీగా పాటీ ట్రైన్ చేయడము, వాళ్ళకి సింపుల్ టాస్క్ లైక్ సిప్పి కప్ వాటర్ ఇచ్చావు, తీసుకెళ్ళి సింక్లో వాళ్ళకి అందదు, ఇట్లా పడేస్తారు. సంథింగ్స్ మైట్ బ్రేక్ టు, బట్ లెట్ దెమ్ డూ. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్. మనమే లేదు నాన్న నేను లేదమ్మా నేను తీసుకెళ్ళి, మనకు ముద్దు, నథింగ్ రాంగ్ విత్ దట్, పేరెంట్స్గా ముద్దు చేయి నువ్వు, బట్ వాళ్ళ గ్రోత్ ప్రాసెస్, వాళ్ళ ఇండిపెండెంట్ మైల్ స్టోన్స్కి వాళ్ళు రీచ్ అవుతున్నప్పుడు నువ్వు బ్యారియర్ అవ్వకు, నువ్వు ఆపకు నీ ప్రేమతోటి. అది ప్రేమ కాదు, వాళ్ళు సోషల్ స్కిల్స్ వేరే పిల్లలతో, కొందరు దేశీస్ అగైన్ డే కేర్కి పంపము, ఇంట్లోనే చూసుకుంటాం పిల్లల్ని, వండర్ఫుల్, బట్ పార్క్కి తీసుకెళ్ళి వేరే పిల్లలతో ఆడిపిస్తూ ఉండు. 6 months ఏజ్ నుంచి 1 year ఏజ్ నుంచి ఏ ఏజ్కి ఆ ఏజ్ వాళ్ళ ఏజ్ పిల్లలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయితే చాలా సోషల్ స్కిల్స్ పెరుగుతాయి. 5 years ఏజ్ వరకు యాజ్ అ మదర్ నీ జాబ్ 2: 1 కీప్ దెమ్ అలైవ్, 2 మేక్ దెమ్ సోషల్లీ యాక్సెప్టబుల్. అలాగా చేయరు. ఆ కిడ్స్ వేరే ఇంటికి వెళ్తే వాళ్ళ అబ్బా వీడొచ్చాడ్రా అనుకోవద్దు, అమ్మయ్య వీడొచ్చాడ్రా అనుకోవాలి. అలా పెంచు ఏ ఏజ్కి ఆ ఏజ్. ఇప్పుడు మా పిల్లల ఏజ్కి వాళ్ళకి అప్రోప్రియేట్ వాళ్ళకి చెప్తా, వాళ్ళ లాండ్రీ వాళ్ళు పుట్టవే చేయాలి, యునో క్లీనింగ్లో హెల్ప్ చేస్తారు. ఇఫ్ ఐఎమ్ ఆర్గనైజింగ్ హౌస్, క్లీనింగ్ హౌస్, మాప్ చేస్తాడు మా పెద్దవాడు. మా చిన్నవాడు హీజ్ ఇన్ టు కుకింగ్ అండ్ బేకింగ్. అండ్ అగైన్ వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఫోర్టే ఐడెంటిఫై చేసి దానిలో వాళ్ళు ఎంత చేయగలిగితే, తప్పు చేసినా సరే, పాడు చేసినా సరే చెయ్యని, లెట్ దెమ్ ఫెయిల్ అవనివ్వం. వాళ్ళు ఎక్కడ వాళ్ళకు ఒక బౌల్ ఆఫ్ సీరియల్ ఇచ్చి టేబుల్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళు షేక్ అవుతూ వెళ్తారు. చిన్న ఏజ్ పిల్లలు, 2 years పిల్లలు, అది లెట్ దెమ్ గో. వాళ్ళు పడేస్తారు అని నువ్వే తీసుకెళ్ళి టేబుల్ మీద పెడితే ఎప్పుడు వాడు ఇది చేస్తాడు. లేట్గా స్టార్ట్ చేయొద్దు. ఎర్లీ ఇండిపెండెన్స్ విల్ మేక్ యువర్ లైఫ్ బెటర్, యూ విల్ బీ అ బెటర్ పేరెంట్, దే విల్ బీ బెటర్ కిడ్స్. ఇన్ఫ్యాక్ట్ చాలా రీసెర్చెస్లో తెలిసింది రీసెంట్లీ ఏంటంటే, చోర్స్ అలవాటు చేస్తే పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్లో కెరియర్స్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారు అనేది ఒక రీసెర్చ్ వచ్చింది. అది రీసెంట్గా చదివాను, బట్ ఐ హవ్ బీన్ డూయింగ్ ఇట్ సిన్స్ 10 years అండ్ ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ ఆ రీసెర్చ్ చూసి. దిస్ ఇస్ వాట్ ఐ హవ్ బీన్ డూయింగ్. నో, ఇట్స్ వెరీ ఎన్లైట్నింగ్ మీరు చెప్పేది. ఏంటంటే హౌ టు రేజ్ కిడ్స్ ఇండిపెండెంట్లీ, బికాస్ మన కల్చర్లో వీఆర్ ఇన్ టు ఎవ్రీ బిజినెస్ ఆఫ్ అవర్ కిడ్స్, రైట్? హోంవర్క్ వాడు చేయలేదు, నువ్వు చెప్పు, వాడు చేయలేదు, నువ్వు కూర్చొని చేయకు వాడి హోంవర్క్, లెట్ హిమ్ ఫెయిల్, టీచర్ తిడుతుంది, వాడికి సిగ్గు వస్తుంది. దెన్ వాడి బెస్ట్ డిసిప్లిన్ ఇస్ సెల్ఫ్ డిసిప్లిన్. దాన్ని ఎలాగ ఇంజెక్ట్ చేయాలి అనేది చూడాలే కానీ ప్రాసెస్లో అడ్డుపడకు. నువ్వు చేసేసి బెస్ట్ ఉండాలి మా వాడి ప్రాజెక్ట్ వాడి క్లాస్లో, సో పేరెంట్స్ చేసేస్తారు ఆ ప్రాజెక్ట్. చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అది ఒక గ్రోన్ అప్ అడల్ట్ చేసిన ప్రాజెక్ట్ అని అర్థమవుతుంది. బట్ దే విల్ షోకేస్ యాజ్ నా కొడుకు చేసిన ప్రాజెక్ట్ అని కాదు, నా కూతురు చేసిన ప్రాజెక్ట్ అని కాదు. పిల్లలు చేసినట్టు ఉండాలి, అడల్ట్ చేసినట్టు ఉండొద్దు. సో హ్యావ్ యూ, అంటే డూ యూ ఎన్కౌంటర్ దీస్ ఆఫ్టన్, లైక్ మన సోషల్ పార్టీస్కి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, డూ యూ ఫీల్ లైక్ పేరెంట్స్ నీడ్ టు లెట్ గో ఆఫ్ ద కిడ్స్ అని మీకు అనిపిస్తుంటుందా వేరే వాళ్ళని చూస్తుంటే? లైక్ అనిపిస్తుంది, ఏజ్ అప్రోప్రియేట్గా లెట్ గో చేయట్లేదు అనిపిస్తుంది. లైక్ 4 years 5 years పిల్లలు ఇంకా లైక్ ఎత్తుకునే ఉంటారు. 1 year 2 year బేబీ ఓకే, లైక్
వదిలేస్తే వెళ్ళిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, ఎక్కడో పరిగెడతాడు. ఐదర్ యూ డోంట్ థింక్ దట్ పార్టీ ఈజ్ అ సేఫ్ ప్లేస్ టు లెట్ యువర్ చిల్డ్రన్ డౌన్, ఆర్ నీ కొడుకు మీద కూతురు మీద నమ్మకం లేదు, కిందకు వదిలేస్తే ఎటు వెళ్ళిపోతారు ఏంటి అనేది. అవి టీచ్ చేయి. నువ్వు పరిగెట్టు వాళ్ళు వెనకట్ల కావాలంటే, ఇన్స్టెడ్ ఆఫ్ నాతో గప్చుప్ పేసే బదులు కింద వదిలేసి వాడితోనే ఉండు నువ్వు, దట్స్ ఓకే. బట్ ఏజ్ అప్రాప్రియేట్గా చెయ్యరు. 10 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉంటారు. తినడబ్బా వాడు, ఈ మాత్రం పెడితే అయినా కొంచెం తింటాడు, వాడు ఏం తినడు, వాడికి వదిలేస్తే ఈ ఫ్రెండ్స్ ముచ్చట్లో పడి మా వాడు ఏం తినట్లేదు, కొంచెమైనా తినాలి కదా అని కూరుతూ ఉంటారు. నో, దట్ ఈస్ అగైన్ దట్ హ్యాస్ 2 ప్రాబ్లమ్స్. 1, నీ ఏజ్ అప్రాప్రియేట్గా నీ కొడుకు మైల్ స్టోన్ని కొడుకు కూతురు మైల్ స్టోన్ నువ్వు రికగ్నైజ్ చేయట్లేదు. 2, వెరీ అన్హెల్దీ రిలేషన్ విత్ ఫుడ్. నాకు ఆ ప్రాబ్లం ఉండేది చైల్డ్హుడ్లో. నేను తినేదాన్ని కాదు. ఇప్పటికీ మా ఊరు వెళ్తే చాలామంది ఈ పిల్ల ఇంకా తింటోందా అని అడుగుతారు. నాకు ఫుడ్ పెట్టడం అంటే ఒక పెద్ద టాస్క్ అయ్యేది. ఇన్ఫ్యాక్ట్ స్పెషల్లీ ఐ రిమెంబర్ ఈ ఇన్సిడెంట్. ఇట్స్ అ ఫనీ ఇన్సిడెంట్. నాకు చైల్డ్హుడ్ నుంచి పెరుగన్నం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నాకు అస్సలు నచ్చదు. బట్ బికాజ్ ఐ యూస్ టు బీ సో అండర్ వెయిట్, లీన్ అండ్ మాల్న్యూరిష్డ్, పెరుగన్నం తినాలి అని చెప్పి కూరి కొట్టి తిట్టి, ఇన్ఫ్యాక్ట్ బ్లాక్మెయిల్ చేసి పెట్టేది మా అమ్మ. ఓకే, నేను తినకపోతే నాన్నని తిట్టి, తమ్ముడిని తిట్టి, ఆల్ ద థింగ్స్. యాజ్ అ మదర్ ఐ అండర్స్టాండ్ షీ వాంట్స్ మీ టు బీ ఫెడ్. But that is something I'm not accepting. My body is not accepting. My palate is not accepting. నేను రెఫ్యూజ్ చేసేదాన్ని. ఇలా నాకు బీటెక్లో కూడా పెట్టేవాళ్ళు సాయి, ఎస్పెషల్లీ పెరుగన్నము. నాకు ఇష్టం లేదు అన్నా సరే ఎందుకు. వన్ డే ఐ గ్యాదర్డ్ ఇనఫ్ కరేజ్ టు ఆస్క్, ఎప్పుడు నాకు ఈ టార్చర్ ఆగిపోతుంది, నాకు ఎప్పుడు ఈ పెరుగన్నం నుంచి విముక్తి కలుగుతుంది అని నేను అడిగితే నీ ఫుడ్ నువ్వు కొనుక్కుని తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు ఏదైనా చేయి, నా ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇదే నా రూల్ అని ఏదో అన్నారు. దట్స్ ఇట్. ఫ్రమ్ ద డే ఐ గాట్ జాబ్, నేను పెరుగన్నం తినను. ఐ డోంట్ ఈట్, ఈవెన్ నౌ ఐ డోంట్ ఈట్. సో అన్హెల్దీ రిలేషన్ అయింది. పెరిగేం చేయలేదు తప్పు. నాకు చాలా ట్రామా ట్రిగర్ అవుతుంది పెరుగన్నం చూస్తే నాకు. సో ఇలా చేయడం వల్ల పేరెంట్స్ కూరడము కుక్కడం, వాడు తినట్లేదని అంటే తినరు. చాలా మంది పిల్లలకు ఉంది. బిగ్ థింగ్ మ్యాన్, బిగ్ థింగ్. ఫుడ్ ఈజ్ సో పర్సనల్, ఎస్పెషల్లీ కిడ్స్ కి ఫుడ్ అనేది. వాడు ఇనఫ్ చికెన్ తినట్లేదు, ఇనఫ్ ప్రోటీన్ తినట్లేదు, ఇనఫ్ కార్బ్ తినట్లే అని నువ్వు కూరుతావు. అది వాడికి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అవుతాయి ఫ్యూచర్లో. అది నీకు తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు యాజ్ అ మదర్ నువ్వు ఓకే, ఐ థింక్ యూ ఫీల్ యూఆర్ డూయింగ్, అమ్మయ్య వీడికి పెట్టేశాను అని మన కడుపు నిండుతుంది. నాకు అలా అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ మై 2 kids, 1 kid డజంట్ ఈట్ ప్రాపర్లీ. బట్ ఐ డోంట్ ఫోర్స్ ఎవరికి. ఆఫ్టర్ మై చైల్డ్హుడ్ ఫుడ్ ట్రామా, ద ఓన్లీ థింగ్, ఇప్పటికీ మా మదర్ని ఇలా కూర్చోపెట్టి కంప్లైంట్స్ అడగండి, నా గురించి అడగండి, ఓ షీస్ పర్ఫెక్ట్, టాపర్, ఇది అది ఒకటే ప్రాబ్లం బా, ఫుడ్ తినేది కాదు. ఇట్ ఇస్ స్టిల్ హర్ కంప్లైంట్. No, that's a good one actually. I experienced that myself, like how we try to feed kids. That's one way of showing our affection on the kids అనుకుంటాము. I think that's a flat rule. ఒక అంటే మరి వదిలేయద్దు, బ్యాడ్ పేరెంట్ అనట్లే. ఫైండ్ అండ్ సోషల్ గ్యాదరింగ్స్లో అలా పెడుతూ కూరుతూ ఉంటే ఇట్ డజంట్ సూట్ విత్ ద ఏజ్ మైల్ స్టోన్ ఆఫ్ ద కిడ్. Okay. So you tell me about Raleigh. You live in Raleigh. What is the Desi scene here? సో ఇది టాప్ సీక్రెట్, నేను ఎవరికి చెప్పను, బట్ మీకు చెప్తున్నాను. చెప్పండి. సో అనుకుంటారు కదా టెక్సస్, బే ఏరియా, తెలుగు వాళ్ళు ఎక్కువ, ఆల్ ఆఫ్ దిస్. మేము చెప్పుకోము ర్యాలీలో మీలాగా. This is a shot at people. మేము చెప్పుకోము, మేము సోషల్ మీడియాలోకి వచ్చి హల్చల్ చేయము. బే ఏరియాలో వాళ్ళందరూ కామన్గా ఒక అబద్ధం చెప్తారు బా. నేను వెళ్ళా,
కామన్. ఐ డోంట్ నో హౌ అందరూ ఒకటే అబద్ధం ఎలా చెప్తారు అనేది. మాకు వెదర్ బాగుంటుంది అని. Actually not. It's very cold. ఇట్ ఈస్ విండీ, కోల్డ్, ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. మేము ఎన్సీలో ఆన్ ద అదర్ హ్యాండ్ మేము చెప్పుకోం మా వెదర్ గ్రేట్ ఇది అది అని. మాకు ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, మాకు ఆ విషయం తెలుసు. మేమేం చెప్పుకోం, అబద్ధాలు ఆడలే మీతోటి. యునో వీఆర్ దిస్ పేపర్, వీఆర్ ఫిజిక్స్ పేపర్, వీఆర్ షోయింగ్ వీఆర్ ఫిజిక్స్ పేపర్, హిస్టరీ పేపర్ అని చూపించట్లే మేము. Yeah. అండ్ టెక్సస్లో ఆల్ దట్ హల్చల్, ఫుడ్ ఇది అది మాకు అన్నీ ఉన్నాయి. వీ హ్యావ్ గ్రేట్ రెస్టారెంట్స్ హియర్. ఏం తినాలంటే అవి ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. మీరు యూనో ఐ ఇన్వైట్ యూ టు గో విజిట్ సమ్ ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ. గ్రేట్ తెలుగు దేశీ పాపులేషన్. ఇన్ఫ్యాక్ట్ వీకెండ్ వస్తే పిక్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఏ ఈవెంట్కి వెళ్ళాలి అనేది. ఈరోజు 2 ఈవెంట్స్ ఉన్నాయి, రేపు 2 ఈవెంట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ హోలీ, ద అదర్ ఈజ్ పార్టీ. రేపు మళ్ళీ అనదర్ వెరీ గుడ్ హోలీ డీజే పార్టీ. సో ఇలాగా వీఆర్ వెరీ బిజీ, వెరీ బిగ్ క్రౌడ్. మేము ఈవెంట్స్ బికాజ్ ఐ మీన్ టు ఈవెంట్ మేనేజ్మెంట్, పెద్ద పెద్ద ఈవెంట్స్ వీఆర్ లుకింగ్ ఇట్ సమ్ వాట్ లైక్ 5,000 అలాగా. బతుకమ్మ హోలీ ఈవెంట్ కూడా చాలా మంది వస్తున్నారు. చాలా మంది వస్తున్నారు. పార్కింగ్ కూడా ఇక్కడ యాక్చువల్లీ మన ఇంటికి దగ్గర ఇట్స్ వాకబుల్. పార్కింగ్ అది కూడా ఇష్యూ అవుతుంది అని. యూ డూ కమ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. యా. సో ద దేశీ సీన్ ఇస్ ప్రిటీ గుడ్. తెలుగు సీన్ ఇంకా యా బాగా. సో do you see a lot of gossips and you see a lot of interesting events happening? ఎస్, గాసిప్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఉంటాయి. నేను వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తా. ఐ లెట్ గో. స్పెషలీ సమ్ నాన్ ప్రాఫిట్స్లో నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వర్క్ చేసాను. దట్స్ సంథింగ్ ఐ డిడ్ విచ్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ డూ లాస్ట్ ఇయర్ అండ్ ద ఇయర్ బిఫోర్. What is that? ఇట్స్ అ తెలుగు ఆర్గనైజేషన్. బట్ ద థింగ్ ఈస్ నాన్ ప్రాఫిట్ ఇలా చారిటీ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు బీ ప్రిపేర్డ్ టు హ్యావ్ థిక్ స్కిన్. ఈగోస్కి పోదు. నువ్వు నన్ను అంటావా, ఆయనేదో ఆవిడనేదో ఏదో అన్నారు. No, let's talk about that. Let's talk about really? that. Okay. What is the association that you worked? I don't want to reveal. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఉన్నారు కాబట్టి తెలుగు చూస్తే తెలిసిపోతుంది. ఆర్గనైజేషన్స్. ఓకే. అంటే is it Tana? No, Tana is big, right? Okay. Yeah. It's local. Local. Rally local. So what is that one thing that you never experienced? అక్కడ వెళ్ళి మీరు థిక్ స్కిన్ అన్నారు కదా, you have to be thick skin అని. Do you have any incident that you remember that was like new? I picked lot of skills during my tenure. I picked lot of skills, lot of lessons. One is నువ్వు always keep in mind ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసావు అని. Again, I keep repeating this చాలా సార్లు. లైఫ్ గెట్స్ ఇన్ ద వే ఆఫ్ వర్క్, వర్క్ గెట్స్ ఇన్ ద వే ఆఫ్ లైఫ్. ఆ రెండు బ్యాలెన్స్ చేయడమే మంత్ర. అది నువ్వు ఎలా చేస్తావు అనేది నీ పర్సనల్ రాసుకో, ఎలా బ్యాలెన్స్ చేస్తావని. సో ఈవెంట్స్ ఉన్నప్పుడు వర్క్ ఉండి నువ్వు అక్కడ వాలంటీర్ చేయలేకపోయి అలాంటివి యూనో ఒక పెద్ద ప్లానింగ్ ఉండాలి బిఫోర్ హ్యాండ్. నువ్వు ఇక్కడ వర్క్లో I mean usually weekends sometimes it takes a lot of work, it right? takes lot of work in background planning. Be planned. అది I learnt. Planning perfect గా చేస్తే execution will smoothly follow like hot knife through butter. సో ప్లానింగ్లో బెటర్ అయ్యాను నేను చాలా. ఒక చారిటీ మైండ్ సెట్, ఒక సర్వీస్ మైండ్ సెట్తో వెళ్ళినప్పుడు చాలా రాళ్ళు పడతాయి. ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా చేయి, అలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయి. అగైన్ యూ హ్యావ్ టు రిపోర్ట్ టు అ సర్టన్ గవర్నింగ్ అథారిటీ. సో విత్ ఇన్ యువర్ నార్మ్స్ ఎలా చేయాలో చేయి. బట్ యూ కెనాట్ ప్లీజ్ ఎవ్రీ వన్ ఎవ్రీ టైమ్. రైట్. చాలా ఈవెంట్స్ చేసాము. ఒక ఈవెంట్ చేస్తే ఒక ఫుడ్ ఐటమ్ బాగాలేదంటారు, ఇంకో ఫుడ్ ఐటమ్ బాగుందంటారు. అదే ఫుడ్ ఐటమ్ ఎవరికో నచ్చదు. Yeah, of course. సో యూ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్ ఆల్ ద టైమ్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. టేక్ ఇట్ యాజ్ అ క్రిటిసిజం, నాట్ యాజ్ నెగిటివ్, యూనో యాజ్ అ లెసన్ లర్న్. నిజంగానే అది అయిందా, ఆర్ వాళ్ళు వాళ్ళ పర్సనల్. అంటే మనకి ఇంకోటి ఏంటంటే పెత్తనాలు ఎక్కువ మన తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా సరే. That comes with the culture, right? సో గ్రూప్లో మెంబర్ కాబట్టి ఏమైనా అనొచ్చు. వాళ్ళు చేస్తున్న వాళ్ళని ఇది రాంగ్ చేశారండి,
ఆ రోజు ఫుడ్ లేట్ పెట్టారండి, ఆర్ ఇది ప్లాన్ కిడ్స్కి ఏదో ప్లాన్ చేయలేదండి, అన్ని అడల్ట్స్ యాక్టివిటీసే ఉన్నాయి. చెయ్యని వాళ్ళు 100 చెప్తారు. అదేలే. విని తీసుకుని ఇన్కల్కేట్ చేసుకుంటే నెక్స్ట్ టైంలో చేసుకో, లేదంటే టేక్ ఇట్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. అది నేను నేర్చుకున్నాను. Nice. I'll ask you, what is your pet peeve? I think that'll Okay. be easier. ఓకే Okay. ఓకే So, Vijaya, what is your pet peeve? సో Oh, sorry, Komala. దట్స్ ఓకే. Okay, That's you okay. cool with that? Yeah, I'm Okay. cool with that. సో నా పెట్ పీవ్కి వచ్చేసి బ్యాలెన్సింగ్ న్యూట్రిషన్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. యాక్టివ్ లైఫ్ స్టైల్ బీట్ డాన్స్, పికిల్ బాల్, బ్యాడ్మింటన్, జిమ్, రన్నింగ్. నీకంటూ ఎవ్రీ ఇండివిజువల్ గ్రోన్ అప్ అడల్ట్స్, స్పెషల్లీ గర్ల్స్, స్పెషల్లీ ఉమెన్ ఇన్ యూఎస్, యునో మనకి ఇక్కడ డి వైటమిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి బేస్డ్ ఆన్ ద ప్లేసెస్ యూ లివ్. మనకి జెనెటికల్లీ వీ డోంట్ హ్యావ్ రియలీ గుడ్ ఇన్సులిన్ సస్టెనెన్స్. సో థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ యునో, నేను నా మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నా అనేది ఒక యాక్టివిటీ పిక్ చేసుకోండి, డైవ్ ఇన్ టు ఇట్. అగైన్ క్రికెట్ చాలామంది మెన్ యునో బికాస్ దే సీస్ వాట్ ఎవర్ గివ్స్ యూ ఇనఫ్ నీట్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ట్రాకర్ నీట్. నువ్వు జస్ట్ జిమ్లోనే చేస్తాను, ఇంటికి వచ్చి కూర్చుంటాను అలా కాదు. బీ యాక్టివ్ ఆల్వేస్ ఆన్ యువర్ వర్క్ టైం కాదు. అగైన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్కల్కేట్ అ హాబీ, one hobby for your brain, for your mental health, one hobby to fulfill your heart, like oxytocin levels ni release chesedi, one activity to keep your body fit, okay, and another activity to హ్యావ్ అ గుడ్ సోషల్ సర్కిల్. ఇవన్నీ ఉండి నాకు ఫ్రెండ్స్ లేరు అంటే అది డిప్రెసింగ్ లైఫ్ అది. సో 4 యాక్టివిటీస్ అందరికీ సజెస్ట్ చేస్తాను, కీప్ ఇట్. అండ్ న్యూట్రిషన్ అగైన్ ఉమెన్ స్పెషల్లీ ఏంటంటే లెఫ్ట్ ఓవర్స్ బ్యాడ్ అగైన్ కాదు. వీ ఫస్ట్ ఫీడ్ అవర్ ఫ్యామిలీ అండ్ దెన్ ఏదైనా మిగిలితే మంచి ఐటమ్, గుడ్ ప్రోటీన్ ఐటమ్ అంటే అయిపోతే యూ డోంట్ క్యాలిక్యులేట్ యువర్ సెల్ఫ్, సరే ఈరోజుకి ఏదో తిందాంలే. బట్ నో, ఉమెన్ హెల్త్ ఈజ్ లైక్ ద ఇంజన్ ఆఫ్ ద హౌస్. ఉమెన్ హెల్త్ బాగాలేని ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతాయి అన్ఫార్చునేట్లీ. దిస్ ఇస్ ఐఎమ్ నాట్ మిన్సింగ్ మై వర్డ్స్ హియర్. ఇఫ్ ఉమెన్ ఆఫ్ ద హౌస్ ఇస్ నాట్ హెల్దీ, ఆ ఫ్యామిలీ బ్రేక్ అయిపోతుంది. ఉమెన్ ఆఫ్ ద హౌస్ షుడ్ బి రియలీ హెల్దీ మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ. సో వెయిట్స్ ఏ యాక్టివిటీ ఉన్నా లేకపోయినా for 30 and above everyone, I would suggest weight training twice a week. Muscle is like ఏదో అంటారు, cardio is like you working and you get paid. Building muscle is like you get paid when you're sleeping. సో ఇప్పుడు యాడ్ చేసిన ఎవ్రీ పౌండ్ ఆఫ్ మజిల్ మాస్ 40s 50sకి మనం ఎలా ఉంటాము అనేది డిక్టేట్ చేసేది ఇప్పుడు మనము చేసే యాక్టివిటీ. సో డూ స్టే యాక్టివ్. Very nice. And thank you. And you know, as you said, we, especially women, mana culture lo, they used to ignore, not anymore, I think. నాట్ ఎనీమోర్, బట్ ఇంకా అవేర్నెస్ పెంచడంలో తప్పలేదు. Yeah, I agree. So rally lo give, I mean, this is not a paid promotion, of course. And give me a place that anybody can go through. Manchi South Indian restaurant, or a general restaurant, if you know. రైట్. సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్లో లైక్ మన ఆంధ్ర, తెలంగాణ స్పెసిఫిక్ లైక్ థాలీ అండ్ ఆల్, దెర్ ఇస్ అ ప్లేస్ స్వామ్స్, ఎస్వి ఆంధ్ర మెస్. డూ చెక్ ఇట్ అవుట్, చాలా బాగుంటుంది. Vegetarian? No, both. Okay. No, yeah. Boti curry and all చాలా బాగుంటాయి. They have weekly specials and all. You own that or No. Okay. A friend owns that. Okay. Again, no paid promotion. That's one of my favorite places. Another place that again another friend owns is India Canteen. అది ఎపెక్స్ లోనే ఉంది. గ్రేట్ appetizers, పానీపూరి ఇలాంటి స్నాక్స్కి
I love it. And there are amazing food trucks too. Hmm. Like we are actually surrounded by 4 or 5 food trucks. Oh, very nice. One again అదుర్స్ అని స్టార్ట్ చేశారు. వాళ్ళ బోండాస్, ఇడ్లీస్, ఓ మై గాడ్ మై మౌత్ ఈస్ వాటరింగ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్. Getting hungry. So do check out these 3 places. Beautiful. And how was your experience to come on Telugu Tales? How was your experience? You reached out to us. Seamless. Okay. Nothing like no mental stress నాకు మీరేమి ఇవ్వలేదు. యూ హ్యావ్ టేకెన్ ఇట్ సో స్మూత్. మీ అప్రోచ్ బాగా నచ్చింది. మాట్లాడడం, క్వశ్చన్స్ అడగడం, తెలుసుకోవాలని ఎక్కువ ట్రై చేశారు. ఎక్కువ ఇంటర్ఫియర్ అంటే టూ మచ్ ఆఫ్ పోకింగ్ చేయకుండా యూ లెట్ మీ టాక్ అండ్ బీ మై సెల్ఫ్. దట్ ఈస్ సంథింగ్ వెరీ యూనిక్ అండ్ ఫెంటాస్టిక్ అబౌట్ యూ. Thanks a lot. Thanks. And Telugu diaspora in the US ki, if Komla had to say one thing, what would that be? అబ్బా వర్క్ వీసా స్ట్రగల్స్ ఎప్పుడు ఉంటాయబ్బా. లివ్ లైఫ్. లైఫ్ కూడా అయిపోతుంది మనకి. సో స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్ టు. Awesome. Thanks a lot, Komla. I think this was a great conversation. థ్యాంక్ యూ. And really, you made it seamless for us. The way Thank you you. spoke initially when we approached. And I think this is going to be one of the most cherished episodes for us. థ్యాంక్ యూ. దట్ ఆనర్స్ మీ. థ్యాంక్ యూ. And we talked about some of the very important topics rather than ఊరికే కూర్చొని ఏదో చెప్పడం గప్చిప్లా కాకుండా it was very important topics, very weighted topics that Right. not a lot of people talk about, right? yes, yeah. So thanks a lot again. The pleasure is mine. And again, it's awesome you hosted. Your house is really beautiful. Thank That's you. also something that I had to tell. Thank you. Thanks again.